బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. యెమెన్ పశ్చిమ తీరంలో ఎర్ర సముద్రంలో భారతీయ వాణిజ్య నౌక ఎంఎస్వి ఫైజ్ నూరే వలియాపై జరిగినటువంటి దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. మంగళవారం రోజు పేలుడు పదార్థాలతో నిండిన ఒక పడవ ఢీ కొట్టడంతో భారత జెండాతో వెళుతున్న ఈ నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు ఒక కథనంలో తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ నౌకలో ఉన్నటువంటి 13 మంది భారతీయులతో పాటు ఒక యెమెన్ పౌరుణ్ణి యెమెన్ నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది సంయుక్తంగా రక్షించారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఈ 14 మంది సిబ్బందిని మోఘా విమానాశ్రయానికి సురక్షితంగా తరలించినట్టు యెమెన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ వెల్లడించాయి. ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. ఎర్ర సముద్రంలో ఒక భారతీయ నౌకపై నేరుగా దాడి జరగటం ఇదే తొలిసారి కావటం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఇలాంటి దాడులు జరగడం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులు గతంలో కూడా ఎక్కడ ఎర్ర సముద్రంలో మన మీద టార్గెట్ చేసి మనల్ని దెబ్బతీయాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకో సందర్భంగా అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో మన భారత నౌకల మీద కూడా దాడి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సముద్రంలో భారతదేశానికి సంబంధించిన నౌకల మీద మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక కుట్రపూరితంగా దాడులు జరిగి భారతీయులు చనిపోవడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నిజంగా దేశం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారత నౌకపై జరిగిన ఈ దాడిని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్రంగా ఖండించారు. ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే అమాయకులైనటువంటి నావికులపై ఇలా దాడికి పాల్పడటం నిజంగా దారుణం అని చెప్పి ఆయన ఎక్స్ వేదికగా కూడా మండిపడ్డారు. భారతీయ పౌరుల భద్రతే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. బాధితులను రక్షించిన యెమెన్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ నావికుల భద్రతను పర్యవేక్షించాలని డైరెక్టర్ జనరల్ మ్యారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ను ఆదేశించినట్టుగా కూడా మంత్రి వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. ఆగస్టు 4, 2026న జరిగినటువంటి ఈ దాడిని మేము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు ఆయన. రియాద్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని స్పష్టం చేసింది. నావికుల భద్రతను నిర్ధారించడానికి యెమెన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా ప్రతినిధులు వెల్లడించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో సహాయం చేసిన యెమెన్ కోస్ట్ గార్డుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కానీ దీన్ని కొంత సీరియస్గా పరిగణించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఎర్ర సముద్రంలో భారతదేశానికి సంబంధించిన నౌక మీద ఒక కుట్రపూరితంగా దాడి జరిగినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఉగ్ర కుట్రనా లేకపోతే ఇంకెవరైనా హస్తం ఉందా? దీన్ని దర్యాప్తులో తేల్చాల్సినటువంటి విషయం కనిపిస్తుంది. అక్కడ యెమెన్కి సంబంధించిన కోస్ట్ గార్డు నావికాదళం వాళ్ళు త్వరగా రెస్క్యూ చేసి అక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని రక్షించారు. కానీ ఒకవేళ అది జరగకపోయి ఉంటే దాదాపు 13 మందికి పైగా భారతీయులు ఉన్నటువంటి ఈ నౌక మీద నిజంగా అతిపెద్ద దాడి ఇంకొకటి జరిగి ఉంటే వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేవి. అందుకే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తుంది. దీని మీద డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. దీని వెనకాల ఎలాంటి ఉగ్ర కుట్ర ఉంది, భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరు పావులు కలుపుతున్నారు, దీని వెనకాల పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా, లేకపోతే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్ర మూకలు కాసుకుని కూర్చున్నాయి చాన్నాళ్లుగా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తో మనం వాళ్ళని చావు దెబ్బ కొట్టాం. వాళ్ళ ఉగ్ర మూకల్ని, వాళ్ళ ఉగ్ర స్థావరాలని పూర్తిగా పెకలించి పడేశాం. అందుకే వాళ్ళు సమయం కోసం వేచి చూస్తున్నారు. మళ్ళీ మనల్ని దెబ్బ కొట్టడానికి చేయనటువంటి ప్రయత్నాలు లేవు. అక్కడ లష్కర్ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇలాంటి ఉగ్ర సంస్థలన్నీ కూడా మళ్ళీ వాళ్ళు గూడు కట్టుకుంటున్నారు. మళ్ళీ పాకిస్తాన్ ప్రభుత్వం సహకారంతో వాళ్ళు పెద్ద ఎత్తున పునర్నిర్మాణం చేసుకుంటున్నారు. మనం పెకిలించేస్తున్నాం, మనం సర్వనాశనం చేస్తున్నాం. పాకిస్తాన్ ప్రభుత్వం అండ చూసుకుని వాళ్ళు మళ్ళీ పేటరేగిపోతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళకి సాయం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి అంతిమంగా భారతదేశంలో అలజడి సృష్టించాలి, లేదంటే భారతదేశం వెలుపల భారతీయుల్ని ఇబ్బంది పెట్టాలి. భారతీయులకు సంబంధించినటువంటి ఈ నౌకలు కావచ్చు, భారతీయులకు సంబంధించిన స్థావరాలు కావచ్చు, సో వాటిని కొలాప్స్ చేయాలి, భారతీయులను చంపాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో కాబట్టి ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇది మా పని అని చెప్పకపోయినప్పటికీ దీని వెనకాల ఉన్నటువంటి కుట్రను అతి త్వరలోనే ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా యాక్షన్ ప్లాన్ కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది.